హృదయపూర్వకంగా అనుసరించి భక్తులైన వారికి అనే మాట వాడాడు. నిజమైన భక్తికి నిర్వచనం బైబిల్ ఇచ్చినంత స్పష్టంగా ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏంటి అంటే, దిక్కులేని వారిని, విధవరాండ్రను తమ ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా తమను తాము ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఎవరైతే నెరవేరుస్తున్నారో వారు దేవుని దృష్టిలో భక్తి గలవారు. దేవుని దృష్టిలో విలువైన పవిత్రమైన భక్తి చేస్తున్నట్టు. అలాంటి భక్తుల జీవితంలో దేవుడు తన నిబంధనను నెరవేర్చువాడు. ఆయన మర్చిపోలేదు. తన ప్రమాణమును దేవుడు మర్చిపోలేదు. ఆయన వాగ్దానములు దేవుడు మర్చిపోలేదు. కొన్నిసార్లు దేవుణ్ణి మనమైనా మర్చిపోతాం కానీ ఆయన మనలను మర్చిపోవడం లేదు. మన విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించినప్పుడు నిత్య జీవము మనకు వాగ్దానం చేయబడింది. యేసు ప్రభువుని అంగీకరించి నిత్య జీవాన్ని కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఆ కారణాన్ని బట్టే ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకం దిగి వచ్చి సిలువలో అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేశారు. ప్రపంచంలో నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నిత్య జీవం వాగ్దానం చేయబడింది. ఆయన వాగ్దానం తప్పేవాడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నీ పాపాన్ని దేవుని సలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి నాకు రక్షకుడు కావాలి, నేను దేవుని బిడ్డగా మార్చబడాలని కోరుతున్నానని ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తము నిన్ను కడుగుతుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది. కడుగుతుందేమో, శుద్ధీకరిస్తానేమో అని దేవుడు అనలేదు. ఆయన ఎప్పుడు ఏ వాగ్దానం చేసినా దానిలో నిశ్చయత ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ప్రభు నిన్ను క్షమించాడు. నీ పాపములు తీసుకుని వెళ్ళి అగాధ స్థలముల్లో వేసేశాడు ఆయన. కొన్నిసార్లు నీ పాపాన్ని నువ్వన్నా జ్ఞాపకం చేసుకుంటావు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయనను బలపరుచువాడు, స్థిరపరచువాడు, నడిపించువాడు. ఆయన నిబంధన నెరవేర్చడం మాత్రమే కాకుండా తన కృపను నిరంతరాయంగా మనకు చూపించేవాడట. ఒకసారి పౌలు మహాశయుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నాకు ముళ్ళు ఉంది, కొంచెం నాకు విడుదల కావాలి, తీసే ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణాల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధుల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల కన్నా నేను నడిపించేది ఏంటో తెలుసా? దేవుని కృప. అలాంటి ప్రతికూల వాతావరణంలో సైతం నిన్ను తన మహిమార్థమై నిలబెట్టగలిగే దేవుని కృప. దేవుని కృపను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకండి. దేవుని కృప మనకు విస్తారంగా అనుగ్రహించబడుతుంది. ఎందుకోసం తెలుసా? మనం ఆయన కోసం బలంగా నిలబడతాం. కృపను మన సొంత ప్రయోజనాల కోసం వాడుకుని నిరర్ధకం చేస్తామని దేవుడు కృపనివ్వలేదు. ఆయన కృపనిచ్చింది మనందరం కూడా ఆయన మీద ఆధారపడతామని, సమస్త కార్యములను దేవునికి మహిమార్థమే జరిగిస్తామని దేవుడు కృప చూపించాడు. నిబంధన నెరవేర్చడంలోనూ కృపను చూపించడంలో నీ వంటి వారు మరొకరు లేరు గనుక నీకు స్తోత్రం అని సొలొమోను దేవుని ఆరాధన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఓటమిలోని ఉన్నా, ఎలాంటి వైఫల్యంలోనే ఉన్నా, ఎలాంటి ప్రతికూల వాతావరణంలో నువ్వు నలిగిపోతున్నా, జాగ్రత్త వినో, నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన తన నిబంధన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన కృపను నిరంతరంగా నీకు ఇచ్చేవారు కనుక ఆయన వైపు చూడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. బలమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు.